అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సేటు తెలంగాణ ఛానల్. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మంజూరై అసలు టెండర్లు అయ్యి పనులు మొదలైనవి 68,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు రద్దయ్యాయి. వీటి స్థానంలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. దీనికోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంపై ఆరా తీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఎన్ని మంజూరు చేశారు, ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, పనులే మొదలు కాని టెండర్ దశలో ఎన్ని ఉన్నాయి అనే వివరాలను సేకరిస్తుంది. ఆ తర్వాత వివిధ దశల నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు చర్యలు వేగవంతం చేయనున్నట్టు సమాచారం. కాగా రద్దు చేసిన ఇళ్లకు వచ్చిన దరఖాస్తుల స్థానంలో ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు దక్కని వారు ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో పనులు ప్రారంభం కాని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల రద్దులో సమస్యలు ఉండవని సర్కారు భావిస్తుంది. మరోవైపు డబుల్ బెడ్రూమ్ పథకం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది, వాటిలో ఎంత ఖర్చు చేసిందనే వివరాలతో పాటు పథకం అమలుకు రుణం తీసుకున్నారా లేదా అనే వివరాలని కూడా ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ సేకరిస్తుంది. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం 2,91,057 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసింది. అయితే ఈ స్థాయిలో నిర్మాణాలు జరగలేదు. మొత్తం 1,40,000 ఇళ్లు పనులే పూర్తయ్యాయి. ఇందులో ఎన్నికలకు కొద్ది నెలల ముందు జీహెచ్ఎంసీలో 68,000, మిగతా చోట్ల 28,000 ఇళ్లను పంపిణీ చేశారు. 44,000 ఇళ్లను కేటాయించలేదు. 85,000 ఇళ్ల పనులు 80-90% పూర్తయినట్టు సమాచారం. వీటన్నిటిని వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బీఆర్ఎస్ సర్కార్ 11,000 కోట్ల మేర ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.